మన జీవితంలో ఆహారం చాలా ముఖ్యమైనది. రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో వండిన భోజనం యొక్క రుచి దేనితోనూ పోల్చలేము. కానీ ఈ రోజులలో చాలా మందికి ఇంట్లో వండుకోవడానికి సమయం ఉండటం లేదు. ఉద్యోగాలు, చదువులు వంటి కారణాల వల్ల చాలా మంది ఇంటికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరికీ ఇంట్లో వండిన భోజనాన్ని అందించడం ఒక గొప్ప సేవ్, అలాగే ఒక మంచి వ్యాపార అవకాశం కూడా. ఈ వ్యాపారమే అన్నపూర్ణ హోమ్ టిఫిన్ సర్వీస్. ఇది మన వంట నైపుణ్యాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించడానికి ఒక చక్కటి మార్గం. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వంటగది, వంట సామాగ్రి సరిపోతాయి. మొదట్లో మనం చిన్నగా ప్రారంభించవచ్చు. కేవలం కొద్దిమంది వినియోగదారులతో మొదలుపెట్టి నెమ్మదిగా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. ఇది ముఖ్యంగా గృహిణులకు చాలా అనువైనది. వారు తమ ఇంటి పనులు చేసుకుంటూనే ఈ వ్యాపారాన్ని నడపవచ్చు. ఇది వారికి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. తమ కాళ్ళపై తాము నిలబడటానికి సహాయపడుతుంది. మన చేతి వంటతో ఇతరుల కడుపు నింపడం కంటే గొప్ప సంతృప్తి ఏమంటుంది? అన్నపూర్ణ హోమ్ టిఫిన్ సర్వీస్ అనేది కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు. ఇది సమాజానికి సేవ్ చేసే ఒక మార్గం కూడా. మనం పరిశుభ్రమైన పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడచ్చు. బయట హోటళ్లలో దొరికే ఆహారం కన్నా ఇంట్లో వండిన భోజనం ఎప్పుడూ సురక్షితమైనది. ఈ వ్యాపారం ద్వారా మనం ఎంతో మందికి సహాయం చేసిన వాళ్ళం అవుతాము. మన వంటతో ఇతరుల జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకురావచ్చు. ఈ ఆలోచన మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మనం చేసే పనిలో ప్రేమ, శ్రద్ధతుంటే విజయం తప్పకుండా వస్తుంది. టిఫిన్ సర్వీస్ వ్యాపారంలో కూడా అంతే. మనం ప్రతిరోజు రుచికరమైన విభిన్నమైన వంటలను అందిస్తే వినియోగదారులు మనల్ని తప్పకుండా ఇష్టపడతారు. నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదు. మనం మంచి నాణ్యమైన సరుకులు వాడితే ఆహారం రుచిగా ఉంటుంది. వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా ముఖ్యం. నమ్మకం అనేది ఏ వ్యాపారానికైనా పునాది లాంటిది. ఈ చిన్న సూత్రాలను పాటిస్తే ఈ వ్యాపారంలో పెద్ద విజయం సాధించవచ్చు. మన టిఫిన్ సర్వీస్ ఎవరికి ఎక్కువ అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన ప్రధాన వినియోగదారులు ఉద్యోగస్తులు, విద్యార్థులు మరియు బ్యాచిలర్లు. పెద్ద నగరాలు మరియు పట్టణాలలో చాలా మంది ఉద్యోగస్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీసులలో పనిచేస్తారు. వారికి వంట చేసుకోవడానికి సమయం ఓపిక ఉండదు. అలాంటి వారు ప్రతిరోజు బయట హోటల్లో తినలేరు. వారికి పరిశుభ్రమైన ఇంటి భోజనం ఒక వరం లాంటిది. అందుకే వారు నమ్మకమైన టిఫిన్ సేవలను వెతుకుతూ ఉంటారు. మనం వారికి ఈ సేవను అందించవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా మంది ఉన్న చదువుల కోసం వేరే ఊళ్ళకు వెళ్తారు. వారు హాస్టళ్లలో లేదా గదుల్లో ఉంటారు. హాస్టల్ భోజనం అందరికీ నచ్చకపోవచ్చు. బయట తినడం వారికి ఖర్చుతో కూడుకుంది. అలాంటి విద్యార్థులకు తక్కువ ధరలో మంచి ఇంటి భోజనం దొరికితే చాలా సంతోషిస్తారు. బ్యాచిలర్లు కూడా మనమైన వినియోగదారులే. వారు ఒంటరిగా ఉంటారు కాబట్టి వంట చేసుకోవడం వారికి ఒక పెద్ద పని. మన టిఫిన్ సర్వీస్ వారి భోజన సమస్యను సులభంగా పరిష్కరిస్తుంది. వారికి మనం ఒక స్నేహితుల్లా సహాయం చేసినట్టు అవుతుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి చాలా తక్కువ. సుమారుగా 10,000 నుండి 15,000 వరకు ఖర్చు కావచ్చు. ఈ డబ్బుతో మనం నాణ్యమైన కూరగాయలు, పప్పులు, బియ్యం వంటి సరుకులు కొనవచ్చు. అలాగే ఆహారాన్ని ప్యాక్ చేయడానికి మంచి టిఫిన్ బాక్సులు లేదా ప్యాకింగ్ కంటైనర్లు కొనాలి. మొట్లో మన ఇంట్లో ఉన్న వంట పాత్రలనే వాడుకోవచ్చు. వ్యాపారం పెరిగే కొద్దీ అవసరమైతే పెద్ద పాత్రలను కొనుగోలు చేయవచ్చు. డెలివరీ కోసం మొదట్లో మనమే వెళ్ళి ఇవ్వవచ్చు లేదా ఒక డెలివరీ బాయ్ని నియమించుకోవచ్చు. పెట్టుబడి తక్కువ కాబట్టి నష్టపోయే ప్రమాదం కూడా చాలా తక్కువ. ఇక లాభం విషయానికి వస్తే ఈ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. సాధారణంగా మనం పెట్టిన పెట్టుబడిపై 30% నుండి 50% వరకు లాభం సంపాదించవచ్చు. ఉదాహరణకు ఒక భోజనం తయారు చేయడానికి మనకు 50 రూపాయలు ఖర్చు అయితే మనం దానిని 75 లేదా 80 రూపాయలకు అమ్మవచ్చు. ధరలు నిర్ణయించేటప్పుడు మనం ఉండే ప్రాంతం, సరుకుల ధరలు మరియు మనం పోటీదారుల ధరలను గమనించాలి. మనం నాణ్యమైన భోజనాన్ని సరైన ధరకు అందిస్తే వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. వినియోగదారులు పెరిగే కొద్దీ మన లాభం కూడా పెరుగుతుంది. వ్యాపారం ప్రారంభించడానికి ముందు ఒక మంచి ప్రణాళిక వేసుకోవాలి. మనం ఎలాంటి భోజనం అందించాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. కేవలం మధ్యాహ్న భోజనమా లేదా రాత్రి భోజనం కూడా అందిస్తామా? వెజ్ భోజనమా, నాన్ వెజ్ భోజనమా లేదా 2 అందిస్తామా? మనం ఒక మెనూ తయారు చేసుకోవాలి.
ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా వారిలో 7 రోజులు 7 రకాల వంటకాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు బోర్ కొట్టకుండా ఉంటుంది. మెనూలో అన్నం, పప్పు, చారు లేదా సాంబార్, పెరుగు వంటి ఉండేలా చూసుకోవాలి. తరువాత టిఫిన్ తయారీ ప్రకటన ప్లాన్ చేసుకోవాలి. వంట చేయడానికి పరిశుభ్రమైన వాతావరణం చాలా ముఖ్యం. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి. వంట చేసేటప్పుడు నాణ్యమైన నూనె, మసాలాలు వాడాలి. ఆహారం రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా కూడా ఉండాలి. వంట సమయానికి పూర్తి చేసి ప్యాకింగ్ సిద్ధంగా ఉంచుకోవాలి. ప్యాకింగ్ కోసం గాలి చొరబడిని మంచి నాణ్యత గల కంటైనర్లను వాడాలి. అప్పుడే ఆహారం వేడిగా తాజాగా ఉంటుంది. పంపిణీ లేదా డెలివరీ వ్యాపారంలో ఒక ముఖ్యమైన భాగం. మనం సరైన సమయానికి భోజనాన్ని వినియోగదారులు అందించాలి. ఆఫీసులకు అయితే లంచ్ టైంకు ముందే డెలివరీ చేయాలి. ఇళ్లకు అయితే వారు చెప్పిన సమయానికి అందించాలి. మొదట్లో మన ఇంటికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో డెలివరీ చేయవచ్చు. మనమే స్వయంగా వెళ్ళి ఇవ్వచ్చు. వ్యాపారం పెరిగిన తర్వాత డెలివరీ కోసం ఒక వ్యక్తిని నియమించుకోవచ్చు. లేదా స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్లతో కూడా హప్తాక్ చేసుకోవచ్చు. ఇది మన వ్యాపారాన్ని మరింత మందికి చేరువ చేస్తుంది. వినియోగదారుల నుండి అభిప్రాయాలను తీసుకోవడం చాలా అవసరం. వారి నుండి ఫీడ్బ్యాక్ అడగాలి. భోజనం ఎలా ఉంది, ఏమైనా మార్పులు చేయాలా అని అడగాలి. వారు చెప్పిన సూచనను మనం స్వీకరించాలి. ఒకవేళ ఏమైనా పొరపాట్లు జరిగితే వెంటనే సరిదిద్దుకోవాలి. వినియోగదారులతో మంచి సంబంధాన్ని కొనసాగించాలి. వారితో మర్యాదగా మాట్లాడాలి. వారి అవసరాలను అర్థం చేసుకోవాలి. సంతోషంగా ఉన్న వినియోగదారుడు మన వ్యాపారానికి ఉత్తమ ప్రచారకర్త. వారు ఇతరులకు మన సర్వీస్ గురించి చెబుతారు. మనం ఎంత మంచి భోజనం చేసినా దాని గురించి నలుగురికి తెలిస్తేనే వ్యాపారం జరుగుతుంది. అందుకే ప్రచారం చాలా ముఖ్యం. మనం మన చుట్టుపక్కల వారికి, స్నేహితులకు, బంధువులకు మన టిఫిన్ సర్వీస్ గురించి చెప్పాలి. వారి ద్వారా ఇతరులకు మన వ్యాపారం గురించి తెలుస్తుంది. మనం చిన్న కరపత్రాలను ప్రింట్ చేయించి సమీపంలోని అపార్ట్మెంట్లు, ఆఫీసులు మరియు హాస్టళ్ల వద్ద పంచవచ్చు. కరపత్రంలో మన మెనూ, ధర మరియు కాంటాక్ట్ నంబర్ స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా సులభమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రచార మార్గం. ఈ రోజుల్లో డిజిటల్ ప్రచారం చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది. వాట్సాప్ దీనికి ఒక అద్భుతమైన సాధనం. మనం మన టిఫిన్ సర్వీస్ కోసం ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ను సృష్టించవచ్చు. మన వినియోగదారులందరినీ ఆ గ్రూప్లో చేర్చాలి. ప్రతిరోజు ఉదయం ఆ రోజు మెనూను ఆ గ్రూప్లో పోస్ట్ చేయాలి. ఆహారం యొక్క అందమైన ఫోటోలను తీసి పెట్టాలి. దీనివల్ల వినియోగదారులకు ఆర్డర్ చేయడం సులభం అవుతుంది. అలాగే ఏవైనా ప్రత్యేకాలు లేదా కొత్త వంటకాల గురించి కూడా గ్రూప్లో తెలియజేయవచ్చు. ఇది మనకు వినియోగదారులకు మంచి ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుస్తుంది. వాట్సాప్తో పాటు ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలను కూడా ఉపయోగించుకోవచ్చు. మన టిఫిన్ సర్వీస్ పేరుతో ఒక పేజీని సృష్టించాలి. అందులో మనం తయారు చేసే వంటకాల ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేయాలి. వినియోగదారులు ఇచ్చిన మంచి రివ్యూలను కూడా షేర్ చేయవచ్చు. స్థానిక ఫుడ్ బ్లాగర్లను సంప్రదించి మన భోజనాన్ని రివ్యూ చేయమని కోరవచ్చు. వారి రివ్యూల ద్వారా మన వ్యాపారం చాలా మందికి వేగంగా చేరుతుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం మన బ్రాండ్ను నిర్మించడానికి సహాయపడుతుంది. చివరగా ఈ వ్యాపారంలో విజయం సాధించడానికి ఓర్పు చాలా అవసరం. ఏ వ్యాపారమైనా రాత్రికి రాత్రే పెరిగిపోదు. మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు, కానీ మనం నిరుత్సాహపడకూడదు. నాణ్యత, పరిశుభ్రత మరియు సమయపాలన అనే 3 సూత్రాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం చేసే పనిని ఇష్టపడి చేస్తే విజయం మన వెంటే ఉంటుంది. అన్నపూర్ణ హోమ్ టిఫిన్ సర్వీస్ అనేది కేవలం ఒక వ్యాపారం కాదు. ఇది ఇతరుల ఆకలిని తీర్చే ఒక గొప్ప సేవ. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించండి. మీరు తక్కువ రేట్ చెందిస్తారు.